మా తమ్ముడిని కాపాడు స్వామి, నీ దగ్గరికి వస్తే సమస్యలన్నీ తీరిపోతాయని సాధువు చెప్పాడు. నీ కులదైవం ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? మీరెవరు? నేను మీకు ముందే తెలుసా? నువ్వే కాదు, మీ తాత ముత్తాతలు అందరూ తెలుసు నాకు. మా తాతల కష్టం వస్తే గానీ దైవం గుర్తు రాలేదా నీకు? ఈ ఆలయానికి తరతరాలుగా పూజలు చేస్తున్నది మా వంశస్థులే. మీ తాతయ్య బతుకున్నప్పుడు ఈ ఆలయానికి చాలా వైభవంగా పూజలు జరిపించేవాడు. మీ నాన్న చేసిన ఒక్క తప్పు వల్ల నా దేవుడికి మా నాన్న పూజలు తప్పు చేయడం స్వామి. ఆగిపోయినాయి. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మా గురించి మీకెలా తెలుసు? తెలుసుకోవాలని ఉందా? చెప్తా విను. మీ తాత ప్రతి ఏడాది మునీశ్వరుడు గుడిలో చాలా వైభవంగా పూజలు జరిపించేవాడు. కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఉండేది. కానీ మీ నాన్న మీ తాతకు నచ్చిన పెళ్లి చేసుకున్నాడని మీ నాన్నని మీ తాత వెలగొట్టేశాడు. పరువుపోయిన బాధలో మీ తాత మంచాన పడ్డాడు. అక్కడితో 2 తరాలు మా దేవుడికి పూజలే జరగలేదు. ఎప్పుడు పూజలతో కలకల్లాడు ఈ స్వామి ఇప్పుడు ఇలా అయిపోయాడు. అది చూడలేక నా శక్తికి తగ్గ పూజలు నేను చేసుకుంటూ వస్తున్నాను. దైవాన్ని పూజించడం అంటే ఆచారం మాత్రమే కాదు, మన ముత్తాతల ఆశీర్వాదాన్ని, మన మూలాలని గౌరవించడం. మూలాలని మర్చిపోయిన ఏ చెట్టు ఎక్కువ కాలం పచ్చగా ఉండదు నాయన. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు నాయన. ఆ దైవాన్ని వేడుకో, ఆ దైవమే నిన్ను రక్షిస్తుంది. ఈ రాత్రికి ఇక్కడే పడుకోండి. అలాగే నేను స్వామి. వెళ్ళి పూజకి ఏర్పాట్లు చేసి రేపు ఉదయాన్నే వస్తాను. పూజ మొదలు పెడదాం. తమ్ముడు కనిపెట్టేశాను రా. మన ఊరు, మన కులదైవం గుడి మొత్తం కనిపెట్టేశాను. ఈరోజు రాత్రికంతా మనం గుడి చేరాలి. లేదు తమ్ముడు, వెళ్దాం.